కార్తీక మాసంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. రోజు దీపారాధన చేస్తే, ప్రతిరోజు దీపారాధన చేస్తే దేవతలు కొలువై ఉంటారు ఆ ఇంట్లో అని అంటారు. అలాంటిది ఒక్క రోజు దీపారాధన చేస్తేనే దేవతలు కొలువై ఉంటారు అని అంటే, మరి కోటి దీపాలని పెడుతున్నారు అనంటే అక్కడ దేవతలు, సకల దేవతలు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పీఠం వేసుకుని మరీ కూర్చుంటాడు. నేను దేని గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? గాజుల రామారంలో శ్రీ శ్రీ నకులేశ్వర సిద్ధిపీఠం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కోటి దీపోత్సవం కార్యక్రమం గాజుల రామారంలో నిర్వహించబడుతుంది. గత సంవత్సరం జరిగిన గాజుల రామారంలో జరిగిన కోటి దీపోత్సవానికి 4,000 మందికి పైగా భక్త జనులు అయితే రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 24వ తారీఖు నుంచి అక్టోబర్ 28వ తారీఖు వరకు మొత్తం 5 రోజులు ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది. మరి కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే, మీకు కొన్ని నెంబర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్స్ కి మీరు కాల్ చేసి ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అని మీరు తెలుసుకోవచ్చు. అదే విధంగా మీకు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, లేదు అని అంటే వేరు వేరు ప్రాంతాల నుంచి కూడా మీరు డైరెక్ట్ గా కూడా రావచ్చు. 80% మందికి ఫ్రీ ఎంట్రీసే ఉన్నాయి. మిగతా 20% పీపుల్ మాత్రమే, వాళ్ళకి ఏదైనా కొంచెం నడవలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, నుంచోడానికి కానీ కింద కూర్చోడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రమే స్పెషల్ ఎంట్రీస్ అనేవి తీసుకుంటారు. వాళ్ళకి గేట్ 1, గేట్ 2 అని పాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్వరూ ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. వాళ్ళే దీపాలను అరేంజ్ చేసి మనం జస్ట్ దీపాలని వెలిగించి ఆ వెలుగులో ఎంతో వైభవంగా జరుగుతున్న స్వామివారి అర్చనలు, స్వామివారి ఆరాధనలు కూడా మనం తిలకించి ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఎంతో ఆధ్యాత్మిక భావనతో మనం ఉన్నంతసేపు కూడా పరమేశ్వరుని మనం చూస్తూ ఉండిపోవచ్చు. ఎంతటి మహద్భాగ్యం కదా! ఇంకెందుకు ఆలస్యం? మరి మీరు కూడా గాజుల రామారంలో జరగబోతున్నటువంటి కోటి దీపోత్సవానికి వచ్చి ఆ భగవంతుని సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాను.